రైట్. ఇక అమెరికా ఇరాన్ చర్చలు అయితే విఫలమయ్యాయి. ఇక మరిన్ని వివరాలు ప్రొఫెసర్ జయచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. జయచంద్ర గారు నమస్తే సార్. నమస్తే. సో 21 గంటల పాటు జరిగినాయి కానీ విఫలమయ్యాయి. సో అసలు విఫలం అవడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? ఎందుకనంటే వీళ్ళ చర్చలు అనేవి పాజిటివ్ గానే జరుగుతాయి, అంత సద్దుమణిగిపోద్దని అంతా అనుకున్నారు. కానీ విఫలమయ్యాయి, చర్చలు అయితే సఫలం కాలేదని కూడా జేడీ వాన్స్ ప్రకటన చేయడం జరిగింది. వీళ్ళు ఇరువైపులా పెట్టుకున్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ మీటింగ్ కు ముందే కన్నా మనం ఒకసారి చూస్తే ఈ చర్చలు తప్పనిసరిగా విఫలమవుతాయనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుంచి మేము యుద్ధం విరమించాలంటే ఇవి కండిషన్స్ అని వాళ్ళు పెట్టారు. ఇరాన్ నుంచి మేము యుద్ధం విరమించాలంటే ఇవి కండిషన్స్ అని పెట్టారు. ఇవి ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే మనం యుద్ధం విరమించాలనే ఉద్దేశం ఇద్దరిలో లేదు. ఇది మా యుద్ధ విరమణకు ఇవి కండిషన్స్. అప్పుడు ఎవరి కండిషన్స్ వారు పెట్టుకుంటే టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు అవి ఏ రకంగా పరిష్కారానికి వస్తాయి? మనం యుద్ధం విరమించాలి అని అంటే ఇవి కండిషన్స్ అని చెప్పి ఇద్దరు చెప్పాలి. ఇద్దరు చెప్పలేదు. సరే, ఒక టేబుల్ దగ్గరకు వచ్చిన తర్వాత నెగోషియేషన్స్ లో ఒకరిపైన ఒకరు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసుకొని ఒప్పుకుంటారేమో అనే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, అమెరికా వైపు నుంచి అమెరికా యుద్ధం విరమించాలంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్ వెరీ సింపుల్. ఇరాన్ హార్మోజ్ జలసంధిని పూర్తిగా నార్మల్ గా ఓపెన్ చేయాలి. ఇంకొకటి న్యూక్లియర్ పవర్ అనేది అవకాశాలు లేవు. ఇవి రెండు. న్యూక్లియర్ అనేది పూర్తిగా సివిల్ యూజర్స్ కూడా అది కూడా మా కంట్రోల్లోనే జరగాలనేది ఇండైరెక్ట్ గా వచ్చేటట్టుగా. ఇప్పుడు ఇరాన్ కు ఇవి రెండు కండిషన్స్ అమెరికా పెట్టింది మేజర్. దానికి ప్రతిగా ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి? మేము యుద్ధం విరమించాలంటే అమెరికా వెస్ట్ ఏషియా నుంచి పూర్తిగా తన సైన్యాన్ని విరమించుకోవాలి. హార్మోజ్ జలసంధి పైన ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని మేము పూడ్చుకోవాలంటే దానిపైన ట్యాక్సెస్ వసూలు చేసేదానికి మాకు అవకాశం ఇవ్వాలి. న్యూక్లియర్ దీన్ని మేము కొనసాగిస్తాము. ఇప్పుడు దీంట్లో వైరుధ్యమైనటువంటి స్టేట్మెంట్స్ తో వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే అవి ఎలా పరిష్కారం అవుతాయి అనుకుంటాం? కానీ మధ్యవర్తిత్వం వహించినటువంటి పాకిస్తాన్ కు ఆ స్థాయి ఉన్నదా? ఇటు ఇరాన్ గానీ అటు అమెరికాను కానీ కన్విన్స్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చారు తప్ప ఇస్లామాబాద్ వాయిస్ అనేది ఈ చర్చల్లో ఎక్కడా లేదు. ప్లేస్ తప్ప తన వాయిస్ అనేది వినిపించడానికి లేదు, వినబడను లేదు. ఇస్లామాబాద్ లో ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు, ఒక వెన్యూ ఇచ్చారు. సో ఇది చర్చలకు ముందున్నటువంటి చర్చల్లో ఉన్నటువంటి ఆంతర్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఎలా విరమించుకుంటారు? ఇప్పుడు ఇరాన్ అన్ని సరెండర్ చేసేస్తే ఇప్పుడు ఇద్దరివి కొంచెం కోరికలే. నేను అమెరికాని తప్పుపట్టట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ న్యూక్లియర్ పవర్ అన్ని మానేసి హార్మోజ్ జలసంధిని ఫ్రీగా వదిలేస్తే ఇంకా ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అమెరికా కండిషన్స్ అన్ని కూడా ఇరాన్ ను నిరాయుధురాలను చేసి తన చెప్పు చేతల్లో పెట్టుకొని తన మిత్ర దేశాలకు ఎలాంటి హాని జరగకుండా చూడడం అనేది అమెరికా ప్రయత్నం. అలాగే ఇరాన్ ను అమెరికా ఆధిపత్యాన్ని ఎదురు తిరిగి అమెరికా ఆధిపత్యం అనేది వెస్ట్ ఏషియాలో కొనసాగకుండా, అలాగే ఇజ్రాయెల్ పెత్తనం అనేది ఒక స్థాయికి మించి ఉండకూడదు, ఇవి కంటైన్ చేయడానికి ఇరాన్ చేసే ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళిద్దరూ అమెరికా తన సైన్యాన్ని పూర్తిగా విరమించేస్తే, ఇరాన్ పూర్తిగా న్యూక్లియర్ పవర్ ని వదిలేస్తే, హార్మోజ్ జలసంధిని వదిలేస్తే ఇంకా ఇబ్బంది ఉంది. అసలు ఎప్పటికీ లేదు, ఇప్పటికే కాదు, ఇంకా 100 ఏళ్లకు కూడా ఇబ్బందులు అనేవి రావు. ఇది జరిగే పనేనా? వెస్ట్ ఏషియా నుంచి అమెరికా దళాలు విరమించుకోవడం అనేది కల్లోనైనా ఊహించగలమా? లేదు.
అలాంటి పరిస్థితి ఎప్పటికీ రా. ఇప్పటికే వెస్ట్ ఏషియాలోనే కాదు, ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా తన స్థానిక వివిధ దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు, అక్కడి నుంచి విరమించుకోవడం అనేది ఇంకా విస్తరిస్తున్నారు తప్ప విరమించుకోవడం అనేది అమెరికా పాలసీ కాదు. అన్నికంటే క్రిటికల్ గా ఉన్నటువంటిది ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అమెరికా వెస్ట్ ఏషియాలో తప్పనిసరిగా తన సైన్యాన్ని ఉంచి తీర్చారు. వెస్ట్ ఏషియాలో అమెరికా ఉన్నంత కాలం ఇరాన్ కు ఇబ్బందులే. ఇరాన్ చేతిలో న్యూక్లియర్ పవర్ డెవలప్ అవుతాదనే ఒక అనుమానం అమెరికా మెదల్లో కదులుతున్నంతసేపు అమెరికా ఇరాన్ ను టార్గెట్ చేయకుండా ఊరికి ఉండలేదు. సో ఇంత వైరుధ్యమైనటువంటి ఉద్దేశాలు, బ్యాక్గ్రౌండ్ స్టేట్మెంట్స్, కండిషన్స్ పెట్టుకొని చర్చలు కొనసాగిస్తాము. చర్చలకు ఇప్పుడు ఏం చెప్తున్నారు, జేడీ వ్యాన్స్ ఏం చెప్పారు, మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫెయిల్ అయ్యాయన్నది ఇద్దరం ఫెయిల్ అయ్యామని చెప్పట్లేదు, ఇరాన్ ఒప్పుకోవట్లేదని. ఇరాన్ దేనికి ఒప్పుకోవాలి? అస్త్ర సన్యాసం చేయడానికి ఏ దేశమైనా ఒప్పుకుంటుందో, అలాగే మీరెందుకు ఒప్పుకోలేదు? ఇప్పుడు అదే ప్రశ్న జేడీ వ్యాన్స్ అడిగితే ఇరాన్ పెట్టినటువంటి కండిషన్స్ మీరెందుకు ఒప్పుకోలేదంటే అతని జవాబు ఏంటి? సో ఇప్పుడు ఇరాన్ నెత్తిన చెత్త వేయడం, ఇప్పుడు నేను పర్సనల్ గా అనుకోవడం ఏంటంటే ఈ చర్చలకంతా కూడా ఇది ఫలప్రదమైతే కాదనే విషయం అమెరికాకు బాగా తెలుసు. ఓకే, ఈ చర్చలు జరపడము, ఇంత తంతు జరపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటి ఉంది. అమెరికా ప్రజలు ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత ఈ మధ్యంతర ఎన్నికల్లో తప్పనిసరిగా ట్రంప్ పైన పడుతుంది. ఇదేమైనా పెద్దదై అతని అభిశంసనకు ఏమన్నా దారితీస్తుందా? ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొని దాంట్లో నుంచి బయటపడడానికి, అమెరికన్స్ ను ఒక రకంగా కన్విన్స్ చేయడానికి నేను నా ప్రయత్నాలన్నీ చేశాను. ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా తన ఇంట్రెస్ట్ ను కాపాడుకోవడానికి, దేశానికి సంబంధించినటువంటి విషయము ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు అలాగే. రైట్ అండి, ధన్యవాదాలండి జయచంద్రారెడ్డి గారు, ధన్యవాదాలు.